మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. నీకేం ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడున్న లోకల్ సీఏ గారు 7 రోజులు అవుతుంది కదా, ఏమైంది వస్తుంది వీళ్ళనే అడగండి. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరట అండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరట. అది ఇప్పటివరకు తెలియదు. దీని తర్వాత మనము అందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మాట్లాడదాం. 7 రోజులు అయింది కదా, స్థానిక లీడర్లు వీళ్ళందరూ అడిగినరట. మాకు ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు ఏం జరిగిందో మాకు తెలియదు, ఫోరెన్సిక్స్కి మేము పంపించినాం అంటున్నారట. అరే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకేం దెబ్బలు లేవు అంటున్నారు. 12 ఏళ్ల బాలిక పోయి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరమే ఆ చెట్లలో పోయి మన ఆత్మహత్య చేసుకుంటుందా? పోనీ ఆత్మహత్య చేసుకుంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడిందా, లేకపోతే పాయిజన్ వాడిందా, లేకపోతే అక్కడ ఏ చెట్టు లేదు, నీకు తెలుస్తాయి కదా. పోనీ కొట్టినరా అని అంటున్నారు, అది కూడా లేదంటున్నారు. పోనీ అత్యాచారం జరిగిందంటే ఏం లేదు. బాడీని కనీసం స్థానిక నాయకులకు మీరు ఎందుకు చూపెట్టలేదు? స్థానిక నాయకులు కుటుంబ సభ్యులకు కాదు కదా, కనీసం 1 or 2 అవర్స్నే గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినరట. అక్కడి నుంచి అటే పంపించేసిండ్రా. ఏం జరిగిందో మీరు చెప్పండి. అల్వార్ స్వామి గారు, ఏం జరిగిందన్న అసలు ఇక్కడ స్థానికంగా ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ మంత్ 7th రోజు తప్పిపోయిందండి. 7th రోజు తప్పిపోయిన తర్వాత వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే అన్నీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు నిన్న 14th ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత శవమై మాకు ఇక్కడ కనబడ్డది. శవమై అంటే మాకు కూడా తెలియదు, మాకు తెలియకుండానే వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అటు నుండి అటే మాకు కనీసం పిలిచి మాకు ఇది మీ వల్లేనా కాదా అనేది ఆ పేరెంట్స్ని కూడా పిలవకుండా అక్కడ నుండి తీసుకుపోయి ఇమీడియట్లీ వాళ్ళకి అక్కడ పిలిచి ఇది మీ పాపేనా అని చెప్పేసి ఫాస్ట్గా అన్నీ అయిపోయి పంపించేశారు. అన్నీ వితిన్ అంటే తీసుకుపోయినప్పటి నుండి మధ్యాహ్నం కల్లా అన్ని ప్రాసెస్. గాంధీ హాస్పిటల్లో అంత ఫాస్ట్గా ఏదైనా జరుగుతుందా అండి? కానీ అంత ఫాస్ట్గా చేసేసి ఊరికి పంపించేశారు. రైట్ సంపద అన్న, మీరు ఇందా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ సమీపంలో గంజాయి ఎక్కువగా ఇక్కడ సేవిస్తున్నారని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సాక్షాత్తు అసెంబ్లీ పరిగణలోనే మాట్లాడుతూ అసలు ఎవరైనా రాష్ట్రంలో గంజాయి పేరెత్తాలంటే వణుకు పుట్టాలని చెప్పి ఆ రకంగా మాట్లాడారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాటలకు భలే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడితే కోటలు కూడా గోల్కొండ కోటలు అవుతాయి. అవి కూడా ఇవాళ సిగ్గుపడే రోజులు వచ్చినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పైన నువ్వు ఏ విధంగా అయితే మాటలు మాట్లాడినావు, నీకైతే ఇప్పుడు అధికారం ఉంది కదా, నువ్వు చేయొచ్చు కదా. నువ్వు ఏదైతే ఇప్పుడు గంజాయి పేరెత్తుతనే ప్రజలు ఎవడైతే అమ్ముతాడో వాడు విక్టిమ్స్ ఎవడైతే తీసుకుంటాడో వాడు భయపడతలేరు, ఇవాళ ప్రజలు భయపడతారు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇవాళ గజ మనం వణికిపోతున్నారు. నగరం చుట్టుపక్కల నీకు ఇన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఉంది, ఇంత వేల మంది పోలీసులు ఉండి కూడా నువ్వు ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏమేమి జరిగినాయి ఉన్నాయో మీకు అన్నీ తెలుసు కదా, అయినా కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 6 నెలలు మీకు టైం ఇచ్చినాం. 6 నెలలు రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం బరాబర్, కానీ ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నేను ప్రతిపక్షంలో. ప్రజల తరపున ఎప్పుడైనా జనసేన మాట్లాడడానికి మేము ముందు ఉంటాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. మీ దగ్గర యంత్రాంగం మొత్తం ఉంది, ఇంకా గంజాయి ఎందుకు విచ్చలవిడవుతుంది? ఎంతమంది పిల్లలు చనిపోవాలి? మొన్న 6 ఏళ్ల బాలిక, పెద్దపల్లి 6 ఏళ్ల బాలిక. ఏం చెప్తారు? కేవలం మాటల వరకే కానీ కార్యాచరణ లేదంటారు. మరి అంతే కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, అక్కడ అత్యాచారాలు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్లో నేను చెప్పేది కాదు, నేను ఒక విద్యార్థి నాయకులు లెక్కనో, లేకపోతే ఒక ఉస్మానియా బిడ్డ లెక్కనో, లేకపోతే జనసేన పార్టీ లేకపోతేనో, లేకపోతే గిరిజన సంఘ నాయకులు లెక్కనో నేను ఎక్కడేమి ఇదేం నేను అడుగుతలేను, నేను కల్పించి చెప్తలేను. ఇదంతా మీరు చూడండి, వీడియోల కింద కామెంట్స్ చూడండి. ప్రజలు మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేదో కొత్త ముఠాలు వస్తున్నాయి, హత్యలు. ఇవాళ మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఊర్లో రోజుకొక హత్య జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో దగ్గర రోజుకొక 3-4 హత్యలు జరుగుతున్నాయి. ఎస్, అంతే కదా. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు. పోనీ లంబాడీ ప్రజాప్రతినిధులు సిగ్గులేని వాళ్ళారా? నేను బరాబర్ ఇట్నే మాట్లాడతా, ఎందుకంటే ఓటేసిన లెక్క, ప్రజల తరపున వచ్చి మాట్లాడటం లెక్క బరాబర్గా నేను చెప్తున్నా. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఆ ప్రజాప్రతినిధులను కూడా నేను ఇట్లే తిట్టినా. మీరేం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు అయి ఉండి మీరు ఏం చేస్తున్నారు?
అడిగే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఎవరెవరైతే కార్పొరేషన్ చైర్మన్లు తీసుకున్నారో అడిగే బాధ్యత మీకు లేదా? నాట్ ఓన్లీ కాంగ్రెస్ అండి, బీజేపీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. నాట్ ఓన్లీ బీజేపీ కాదండి, బీఎస్పీ పార్టీని అడుగుతున్నాం. నాట్ ఓన్లీ బీఎస్పీ కాదండి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ను కూడా అడుగుతున్నాం. ఇంట్లో తాగి పండుకోవడం కాదు, కేసీఆర్ గారు బయటికి రండి, మీరు కేటీఆర్ గారు బయటికి రండి, మాట్లాడండి. మీకు ప్రజలు 10 సంవత్సరాలు ఇస్తే ఇంట్లో గుగ్గబెట్టిండ్రు. ప్రజా సమస్యల పైన మీరు మాట్లాడేటోళ్ళు మీ ఎమ్మెల్యే ఆర్కెపుడి గాంధీ ఇక్కడ మీరు ఏం మాట్లాడతారు? లోకల్ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకుడు అల్వార్ స్వామి మాట్లాడితే సరిపోద్దా? పెద్ద పెద్దవాళ్ళు రావాలి. ఇటువంటి ఇన్సిడెంట్లు జరగద్దని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా సత్వరం దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. సిపి గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అతను వచ్చినాక ఒక 5-6 ఇక్కడ లోకల్ ఎవరైతే మిగతా పనిలోకి ఎవరైతే చేస్తున్నారో ఎస్ఐలను సస్పెండ్ చేసిండు, సిఐని కూడా సస్పెండ్ చేసిండు. కొన్ని సిపి అధికారులను సస్పెండ్ చేయడంలో సిపి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డీసీపీ గారు కూడా సస్పెండ్ చేస్తే న్యాయం జరిగినట్టు మీరు భావిస్తున్నారు? అంటే నేనేమంటున్నా అంటే గతంలో ఉన్న సిపిలను కూడా, గత ప్రభుత్వంలో ఉన్న సిపిలను కూడా మేము చూసినాం. వాళ్ళు దొంగలకే వంత పాడిండ్రు. ఈ వచ్చిన సిపి కానీ డీసీపీ గారు కానీ నిజంగా హ్యాట్సప్ సార్. మీరు వచ్చి ఇదే మియాపూర్ స్టేషన్లో 2 ఎస్ఐలను అమ్మాయిలను వేధించినందుకు సిఐ అతని పేరు వేరే ఉండే ఆ సిఐని కూడా సస్పెండ్ చేయించిండు. అందుకని మేము సిపి గారికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ఈ కేసు విషయంలో కూడా మీరు ఈ విధంగానే లోకల్ స్థానికంగా ఉన్న పోలీసుల డిపార్ట్మెంట్లను కూడా మీరు ఈ కేసును త్వరతగిన పురోగతించాల్సిన అవసరం మాకు ఎంత ఉంది. మేము ఒక గిరిజన బిడ్డ లెక్క, లేకపోతే ఒక ప్రజా సంఘ నాయకుల లెక్క మాకు ఇది పూర్తిగా మాకు డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి, మాకు మిగతాది ఏమొద్దని